ఐ హలవ్ యూ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. ఎవరైతే ఈసీఈలో జాయిన్ అవుతున్నారో స్టూడెంట్స్ వాళ్ళకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఏవి ఫోకస్ చేస్తే వాళ్ళకి మంచి శాలరీ వస్తుంది అండ్ ఏవైతే ఫెయిల్ అయిపోతారో వాటిని జాగ్రత్త తీసుకుంటే పాస్ అవుతారో అవి ఏ సబ్జెక్ట్స్ నేను చెప్తాను స్టూడెంట్స్. అండ్ ఈజీ సబ్జెక్ట్స్ ఏవి, టఫ్ సబ్జెక్ట్స్ ఏవి అని చెప్తాను. ఆ క్రెడిట్స్ ఎందుకు అండ్ వాటి ఇన్ఫ్లుయెన్స్ ఏంటో చెప్తాను. ఆల్రెడీ నేను సిఎస్ సంబంధించిన వీడియో చేశాను అండ్ ఐటీ సంబంధించిన వీడియో కూడా చేశాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అండ్ ఎవరైనా సిఎస్సి సంబంధించింది, ఐటీ సంబంధించింది కావాలంటే కూడా వాళ్ళు ఓపెన్ చేసి చూడొచ్చు. మీరు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు సో మీకు మిడ్స్ ఎలా ఉంటాయి అండ్ యూనిట్స్ ఎలా ఉంటాయి అండ్ ప్రాక్టికల్స్ ఎలా ఉంటుందో అండ్ మీకు ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అండ్ వీటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేయాలి, మీ యొక్క ఫస్ట్ సెమిస్టర్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. అలానే మొత్తం అన్ని సెమిస్టర్స్ ఉంటాయి స్టూడెంట్స్, అది లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఇయర్ సిఎస్సికి, ఐటీకి, అన్ని బ్రాంచెస్కి ఇంచుమించు ఉంటాయి స్టూడెంట్స్. 90% వరకు కరెక్ట్గా అన్నీ సేమ్ ఉంటాయి. 10% చేంజెస్ ఉంటాయి స్టూడెంట్స్. అండ్ ఎవ్రీ ఇయర్ ఈసీఈ ఇలానే ఉంటుంది. ఒక 10 to 20% చేంజెస్ ఉంటాయి స్టూడెంట్స్. ఎవ్రీ ఇయర్ 5% మారుతూ ఉంటుంది. మారడం అంటే సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి జంప్ అవుతూ ఉంటాయి. అలా ఎందుకంటే మీకు సిలబస్ని పెంచి తగ్గించి అలా మారుస్తూ ఉంటారు స్టూడెంట్స్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్యాటర్న్లో వెళ్తారు, కానీ మ్యాక్సిమం 80 to 90% ఇవే సబ్జెక్ట్స్ మీకు ఉంటాయి స్టూడెంట్స్. ఓకే. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇయర్స్ చూస్తే మనకి ఇంగ్లీష్ మ్యాథ్ 1 అంటే మ్యాథమెటికల్ 1 మీకు 1, 2, 3 ఉంటాయి స్టూడెంట్స్. సో ఫస్ట్ సెమిస్టర్లో మీకు 1 వచ్చింది. అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అండ్ ప్రోగ్రామింగ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఇంగ్లీష్ ల్యాబ్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి ల్యాబ్, ఎన్విరాన్మెంట్ సైన్స్. మీకు సబ్జెక్ట్స్ ఇవి ఉంటాయి స్టూడెంట్స్. అయితే సబ్జెక్ట్స్కి మీకు 3 క్రెడిట్స్ ఉంటాయి స్టూడెంట్స్. 3 క్రెడిట్స్ అంటే మీరు పాస్ అవుతే మీకు 3 క్రెడిట్స్ వస్తాయి స్టూడెంట్స్. ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినా తక్కువ పర్సెంటేజ్ వచ్చినా ఇట్స్ నాట్ డిఫరెంట్. సో అదేమీ మీకు డిఫరెన్స్ చూపించదు. ఏమైతే మీరు పాస్ అవుతారో ఒక్కొక్క సబ్జెక్ట్ మీకు 3 పాయింట్స్ వస్తాయి. అదే మీరు ల్యాబ్ పాస్ అవుతే 1.5 క్రెడిట్స్ వస్తాయి స్టూడెంట్స్. అండ్ ఒక ఇంజనీరింగ్ డ్రాయింగ్ మాత్రం 2.5 ఉంటుంది స్టూడెంట్స్. అయితే ఇక్కడ మీరు చూస్తే స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ కూడా మీరు హ్యాండిల్ చేయొచ్చు, పెద్ద విషయం కాదు. అండ్ ల్యాబ్స్ కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇక్కడ టఫెస్ట్ సబ్జెక్ట్స్ ఏవి అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి అనే ఈ 4th and 5th సబ్జెక్ట్స్ మాత్రం మీకు చాలా టఫ్ ఉంటాయి. అండ్ దాని తర్వాత టఫ్ వచ్చేసి మ్యాథమెటిక్స్ 1, 2 చాలామందికి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు ఇంటర్ మ్యాథ్స్ లాగా ఉండదు, ఇంకా టఫెస్ట్గా ఉంటుంది స్టూడెంట్స్, అది మైండ్లో పెట్టుకోండి. ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది చాలామంది ఈజీ అనుకుంటారు, ఒక 3-4 క్లాసెస్ అయ్యాక చాలా కష్టం అని ఇచ్చిపడేస్తారు. సో ఫస్టే మీరు అది కష్టమని ఫీల్ అయ్యి వెళ్తే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ ఏమైనా చెప్పాలంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యి 4th ఇయర్ దాకా రాస్తున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు స్టూడెంట్స్. బీ కేర్ఫుల్ విత్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఇట్స్ నాట్ ఈజీ. ఓకే స్టూడెంట్స్. అండ్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి, ఇది ఎందుకు అంటే ఎవరైతే ఈసీఈ చేసి మేము సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవ్వాలి అనుకుంటే మీరు అవ్వచ్చు. అయితే ఫస్ట్ ఇయర్ నుంచే మీరు కంప్యూటర్ సైడ్ నుంచి ఫోకస్ చేసుకోవాలి. అండ్ బయట కూడా మీరు కంప్యూటర్ సంబంధించిన, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించిన కొన్ని కోర్సెస్ చేస్తే స్టూడెంట్స్ మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ అనేది వస్తుంది. సో ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, మీరు ఈసీ చేసే వాళ్ళకి ఏంటి అంటే మీరు ఈసీ ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్ళొచ్చు అండ్ కమ్యూనికేషన్ సైడ్ వెళ్ళొచ్చు స్టూడెంట్స్. మీకు 2 బ్రాంచెస్ జాబ్స్ మీకు వస్తాయి స్టూడెంట్స్. మీరు ఈసీ చేసి మంచి స్కోర్ వస్తే మీకు 3rd ఇయర్లో సిఎస్సి సంబంధించిన జాబ్స్ మీకు కూడా వస్తాయి స్టూడెంట్స్, అది మైండ్లో పెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఇయర్ మీకు పర్లేదు స్టూడెంట్స్, మీరు మీ ఎంజాయ్మెంట్ చేసుకుంటేనే ఫస్ట్ ఇయర్ ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ అందరికీ ఇంచుమించు సేమ్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు స్టూడెంట్స్, అది మైండ్లో పెట్టుకోండి. కాకపోతే ఒక్కటి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అండ్ మ్యాథ్స్, ఈ 3 ఫోకస్ చేసుకోండి స్టూడెంట్స్. ఈ ఫస్ట్ సెమిస్టర్ మీకు కంప్లీట్ చేస్తే 19 క్రెడిట్స్ అనేవి వస్తాయి స్టూడెంట్స్. ఓకే. అండ్ సెకండ్ సెమిస్టర్ ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మాత్రంకి మీకు మ్యాథమెటిక్స్ 1, 2, 3 టఫ్ సబ్జెక్ట్స్ ఇవి. అండ్ అప్లైడ్ ఫిజిక్స్ పర్లేదు హ్యాండిల్ చేయొచ్చు.
మీకు నెట్వర్కింగ్ అనాలిసిస్ ఇది మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ ఇది. అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇక్కడ మీకు జనరల్గా సిఎస్సి స్టూడెంట్స్కి సిఎస్సి వర్సెస్ ఈసీ చూసే స్టూడెంట్స్ బేసిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వాళ్ళకి, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీకు డిఫరెన్సెస్ అది. అండ్ ఎలక్ట్రానిక్ వర్క్షాప్స్ ఉంటాయి అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్, అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్, ఇంజనీరింగ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్. అయితే ఇది ప్రాజెక్ట్ మాత్రంకి సిఎస్సి వాళ్ళకి ఉంటుంది, మీకు ఉంటుంది ఇంజనీరింగ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ అనేది. సో కొన్ని కాలేజ్లో ఉండదు. ఓకే. అండ్ ఇక్కడ మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఈసీ ఫీల్డ్కి వచ్చే జాబ్స్కి మీరు వెళ్ళాలనుకుంటే మాత్రంకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద ఫోకస్ చేయాలి. అండ్ సాఫ్ట్వేర్ సైడ్ కూడా మీరు వెళ్ళాలి అనుకుంటారంటే నెట్వర్క్ అనాలిసిస్ మీద ఫోకస్. M2 M3 టఫ్ సబ్జెక్ట్స్ అండ్ నెట్వర్క్ అనాలిసిస్ అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మాత్రంకి మనకి బెటర్గా ఉంటుంది. ఇది జాబ్ ఓరియంటెడ్ సంబంధించిన సబ్జెక్ట్ స్టూడెంట్స్. అండ్ ల్యాబ్స్ ఈజీగా ఉంటాయి. అండ్ లాస్ట్లో 10th సబ్జెక్ట్ మాత్రానికి లైట్ స్టూడెంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇది చాలా క్రూషియల్. ఇక్కడి నుంచే మన సబ్జెక్ట్స్ మారుతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మీరు బాగా హ్యాండిల్ చేస్తే మీ ఇంజనీరింగ్ అనేది స్మూత్గా ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ మీరు లైట్ తీసుకుంటే ఇంజనీరింగ్లో మీరు సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేయలేరు. ఎందుకు అంటే బేసిక్ కాన్సెప్ట్స్ కానీ మీ ఇంజనీరింగ్ అనేది రియల్గా స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచే. అందుకే లాటరల్ ఎంట్రీ వాళ్ళు కూడా ఇక్కడి నుంచే వస్తారు. సో నేను చెప్పేది ప్రతి విషయం క్రూషియల్ స్టూడెంట్స్. లాటరల్ ఎంట్రీ కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచే కోర్ సబ్జెక్ట్స్. సో ఫస్ట్ ఇయర్ మీరు బాగా ఎంజాయ్ చేసినా సెకండ్ ఇయర్ నుంచి మాత్రం సీరియస్ తీసుకుంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చాలా బాగా అవుతుంది. అండ్ మీ జాబ్ కూడా మంచిగా వస్తుంది స్టూడెంట్స్. ఇక్కడ నుంచి మీకు ఎలక్ట్రానిక్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఫస్ట్ చూస్తే ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్. ఇది మీకు ఒక డివైస్కి సర్క్యూట్స్, నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్ ఉంటాయి. ఆ ఒక పవర్ ఎంత తీసుకుంటుంది సర్క్యూట్ అండ్ ఆ పవర్ డివైస్కి ఎంత వెళ్తుంది అండ్ ప్యారల్గా ఉంటే ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది అండ్ సిరీస్గా ఉంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి సర్క్యూట్స్, చాలా సర్క్యూట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఉంటాయి. సో దీంట్లో మీకు ఒకటేమో నల్ చేయాలి, ఇంకొకటేమో కన్సిడర్ చేసుకుని మీరు పవర్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన సబ్జెక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్విచ్ థియరీ ఉంటుంది. ఒక ట్రాన్సిస్టర్ స్విచ్గా పనిచేస్తుంది, ఒక ట్రాన్సిస్టర్గా పనిచేస్తుంది, 3 వేస్గా పనిచేస్తుంది. సో ఆ సంబంధించిన సబ్జెక్ట్ ఇది. అండ్ లాజిక్ గేట్స్, అండ్ గేట్స్, నాట్ గేట్స్ చూసారు స్టూడెంట్స్, అవి చాలా పెద్దగా ఉంటాయి. మీరు 2-4 years ఉంటారు, ఇక్కడ 16 చాలా ఇంకా ఎక్కువ ఉంటాయి స్టూడెంట్, 32 అలా ఉంటాయి. సో నెక్స్ట్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఉంటాయి. అండ్ ర్యాండమ్ వేరియబుల్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జావా సంబంధించింది. అండ్ ఎకనామిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డివైస్ ల్యాబ్, స్విచ్ థియరీ ల్యాబ్ అండ్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా. ఇది అయితే లైట్ది, క్రెడిట్సే ఉండవు వీటికి. సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి వెళ్తే స్టూడెంట్స్ మనకి సర్క్యూట్ అనాలిసిస్, సో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనాలిసిస్ అక్కడ సబ్జెక్టే కొంచెం అడ్వాన్స్ది. లీనియర్ కంట్రోల్ సిస్టమ్, ఇది మళ్ళీ మనకి ప్రోగ్రామ్ సంబంధించి ఉంటాయి. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్, ఇది మీకు ఎలక్ట్రానిక్ సంబంధించిన సబ్జెక్ట్ ఇది అండ్ ఇంపార్టెంట్ కూడా. అండ్ అనలాగస్ కమ్యూనికేషన్, మళ్ళీ కంప్యూటర్ సైట్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఆర్గనైజేషన్స్, ఇది ప్యూర్గా దీనికి జాబ్ సెక్టర్ సంబంధించిన సబ్జెక్ట్. అండ్ 6th మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ బిహేవియర్. అండ్ 7th ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనాలిసిస్ ల్యాబ్. అండ్ 8th ల్యాబ్. మీరు సీరియస్గా తీసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఏవి అంటే ఫస్ట్, థర్డ్ అండ్ 5th చాలా సీరియస్. ఇక్కడ సబ్జెక్ట్స్ మాత్రానికి సాఫ్ట్వేర్ సైడ్ జాబ్స్ వస్తాయి, ఎలక్ట్రానిక్ సైడ్ కూడా జాబ్ వస్తాయి స్టూడెంట్స్. అలాంటి సబ్జెక్ట్స్ మీకు సెకండ్ ఇయర్లో ఉన్నాయి. సో ఇవి సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్కి అయితే 3 credits, ల్యాబ్కి అయితే 1.5 credits ఉన్నాయి. టోటల్గా మనకి 21 credits అయితే మనకి ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ 2 అంటే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 21 points. సో ఇలాగ మనకి ఎవ్రీ ఇయర్ 21 points ఉన్నాయి. ఎక్సెప్ట్ ఫస్ట్ ఇయర్ మాత్రమే మనకి 19 points ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వద్దాం. దీంట్లోని థర్డ్ వన్ డిజిటల్ కమ్యూనికేషన్ అనేది చాలా మెయిన్. ఇది సాఫ్ట్వేర్ సైడ్ సబ్జెక్ట్ ఇది. అండ్ దీనికి సంబంధించిన ల్యాబ్ 7thలో చూడండి, డిజిటల్ కమ్యూనికేషన్ ల్యాబ్. దీనికి 1.5 మనకి క్రెడిట్స్ అయితే ఇస్తున్నారు పాస్ అవుతే. అండ్ మిగతావి ఎలక్ట్రానిక్ సైడ్ సంబంధించిన సబ్జెక్ట్స్. ఇక్కడ మనకి సెకండ్ ఇయర్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ చూసారా ఇది. అండ్ ఫస్ట్ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ అప్లికేషన్. అండ్ 4th వన్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్. అండ్ ఇక్కడ చూస్తే 5th వన్ ప్రొఫెషనల్ ఎఫెక్టివ్ E1 అంటే PE1. సో ఇవి మీకు PE1, PE2, PE3, PE4, PE5 దాకా ఉంటాయి.
ఇవి యూనివర్సిటీస్ కొన్ని కోర్సెస్ చెప్తుంది, అవి మనం చేయాలి, చేస్తే మనకి క్రెడిట్స్ ఉంటాయి స్టూడెంట్స్. అవి నేను లాస్ట్లో మీకు క్లియర్గా చూపిస్తాను ఆ లిస్ట్ ఏంటో. సో ఇప్పుడైతే మీకు PE1 చూడండి, తర్వాత నేను చెప్తాను ఆ లిస్ట్ ఏంటో. నెక్స్ట్ OE1 కూడా ఉంటుంది, ఓకే, అవి ఏంటో నేను చూపిస్తాను. అయితే 6తో చూస్తే మనకి లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ అప్లికేషన్ ల్యాబ్, అంటే మనకి ఫస్ట్ సబ్జెక్ట్ ఏదవుతుందో దానికి సంబంధించిన 6థ్లో ల్యాబ్ ఇచ్చారు. అండ్ 8థ్లో మైక్రో ప్రాసెసర్ కంట్రోల్ ల్యాబ్. అండ్ 9థ్లో మినీ ప్రాజెక్ట్ విత్ హార్డ్వేర్ డెవలప్మెంట్, ఇది చేయాలి. ఇది చేస్తే మనకి 1.5 పాయింట్స్గా క్రెడిట్స్ ఇస్తారు. మనకి సబ్జెక్ట్స్ అయితే 3 క్రెడిట్స్ ఇస్తారు, అండ్ ల్యాబ్ అయితే 1.5 క్రెడిట్స్ ఇస్తారు. ఇక ప్రాజెక్ట్ కూడా 1.5 క్రెడిట్స్ ఇస్తున్నారు. అండ్ 10th వన్ చూస్తే మనకి ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్, దీనికి క్రెడిట్స్ ఏముండవు, ఇది 0 క్రెడిట్స్, కేవలం ఉట్టిగా ఇస్తారు ఆ సబ్జెక్ట్, అది ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ లాగా ఇస్తారు. సో ఇవన్నీ చేస్తే మనకి 21 క్రెడిట్స్ మనకి ఇస్తారు. దీంట్లో మెయిన్గా మనం చేయాల్సింది ఏంటి అంటే సాఫ్ట్వేర్ సైడ్ అయితే మాత్రం డిజిటల్, మిగతావి అయితే మనకి ఎలక్ట్రానిక్ సైడ్ సంబంధించినవి. నెక్స్ట్ 3rd ఇయర్ 2nd సెమిస్టర్కి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ చూస్తే వైర్డ్ అండ్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ డివైస్ సంబంధించి 3 క్రెడిట్స్, అండ్ VLSI డిజైన్స్ 3 క్రెడిట్స్, అండ్ డిజిటల్ సిగ్నలింగ్ ప్రాసెసింగ్ 3 క్రెడిట్స్, అండ్ ప్రొఫెషనల్ ఎఫెక్టివ్ చెప్పాం కదా స్టూడెంట్స్, PE1, PE2, PE3 అని చెప్పాం కదా, ఇప్పుడు PE2 ఎంటర్ అయింది. నెక్స్ట్ ఇంకోటి 5th చూడండి ఒకసారి, OE1 ఆల్రెడీ చెప్పాం కదా, OE అని ఎంటర్ అవుతాయని చెప్పాం కదా. ఇప్పుడు మనకి 3rd ఇయర్ 2nd సెమిస్టర్ మనకి OE1 ఎంటర్ అయింది, ఓపెన్ ఎలెక్టివ్. ఈ కోర్సెస్ ఏంటి అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ కొన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు, అవి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. అవి చేస్తే రేపు పొద్దున మీ జాబ్ గెయిన్ చేయడం కోసం మీకు సపోర్ట్ అవుతాయి ఆ కోర్సెస్ అనేవి, ఓకే. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ VLSI ల్యాబ్ ఉంటుంది. అండ్ 8th వన్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ల్యాబ్. అండ్ 9th వన్ సబ్జెక్ట్ లైట్, అది 0 క్రెడిట్స్. సో అది మీ ఇంట్రెస్ట్ బట్టి, కాలేజ్ వాళ్ళ డైరెక్షన్స్ బట్టి మీరు చేయాలి. సో ఇలా చేస్తే మీకు 3rd సెమిస్టర్లో 21 క్రెడిట్స్ అయితే వస్తాయి. దీంట్లో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే 3rd సబ్జెక్ట్ అనేది కొంచెం సాఫ్ట్వేర్ సైడ్ సంబంధించింది, దాని ల్యాబ్ 8థ్లో ఉంది. అండ్ మిగతావి అన్నీ ఇంచుమించు మనకి ఇవి సాఫ్ట్వేర్ కాకుండా ఎలక్ట్రానిక్స్ సైడ్ సంబంధించినవి. ఇప్పుడు 4th ఇయర్ 1st సెమిస్టర్కి ఎంటర్ అవుదాం. ఈ 4th ఇయర్ 1st సెమిస్టర్తో మనకి చాలా బర్డన్ దిగిపోద్ది, ఎందుకంటే 4th ఇయర్లో మనకి అంత బర్డనింగ్ ఏమి ఉండదు, ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవి మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సబ్జెక్ట్స్ ఇక్కడితో ఎండ్ అయిపోతాయి మనకి. సో ఇక్కడ చూస్తే మైక్రోవేవ్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 3 క్రెడిట్స్, అండ్ డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ 3 క్రెడిట్స్, డిజిటల్ ఇమేజ్ అండ్ వీడియో ప్రాసెసింగ్ 3 క్రెడిట్స్, అండ్ 4th వన్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ PE3 అండ్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ PE4 దీనికి సంబంధించిన కోర్సెస్ చూపిస్తాను. అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్, ఇప్పుడు ల్యాబ్ ఇది 1.5 మనకి క్రెడిట్స్. అండ్ మైక్రోవేవ్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ల్యాబ్ 1.5. ఒక ప్రాజెక్ట్ చేయాలి పార్ట్ 1 అండ్ 3 క్రెడిట్స్ ఉన్నాయి. మనకి ఆల్రెడీ మినీ ప్రాజెక్ట్ చేస్తారు, అదొకటి ఉంటుంది 3rd ఇయర్లో. అండ్ ఇక్కడ 4th ఇయర్లో ప్రాజెక్ట్ పార్ట్ 1 3 క్రెడిట్స్, అండ్ ప్రాజెక్ట్ పార్ట్ 2 ఉంటుంది, దానికి ఇంకా ఎక్కువ క్రెడిట్స్ ఉంటాయి స్టూడెంట్స్. చూస్తే మనకి ఇక 4th ఇయర్ 2nd సెమిస్టర్కి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ పార్ట్ 2 9 క్రెడిట్స్ ఉన్నాయి. సో మీకు ఓన్లీ ప్రాజెక్ట్ చూసుకుంటే ఇక్కడ 9, ఇక్కడేమో 3. సో 9, 3 అంటే ఎంత అవుతుంది మనకి, దగ్గరగా 12 క్రెడిట్స్ ఇక్కడ మనకు వస్తాయి ప్రాజెక్ట్ కోసమే. ఈ ప్రాజెక్ట్ అనేది మనకి జాబ్ చేసేటప్పుడు మనకి నాలెడ్జ్ కానీ, మన ఒక ఏమంటారు శాలరీ కానీ, దీనివల్లనే హైక్స్ ఉంటాయి స్టూడెంట్స్. మీరు ఇక్కడ 21 క్రెడిట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ చూస్తే మాత్రానికి 15 క్రెడిట్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకు అంటే ప్రాజెక్ట్ మీరు అంత టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో సబ్జెక్ట్స్ తగ్గించారు, ఓకే. అండ్ ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ 21 క్రెడిట్స్, ఇక్కడ సబ్జెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి ప్రాజెక్ట్ కాబట్టి 15 క్రెడిట్స్ ఉంటాయి. సో ప్రాజెక్ట్ ఎలా చేయాలనేది మీకు మీ యొక్క గ్రూప్ ఉంటుంది, 4-5 మెంబర్స్ ఉంటారు, వాళ్ళ మీద ఒక ఫ్యాకల్టీ, వాళ్ళ మీద ఒక హెడ్, మీ అందరు కలిసి ప్రాజెక్ట్ చేయాలి. సో మీ ఫ్యాకల్టీ మీకు గైడ్ చేస్తుంది. సో మీకు 2 ఫ్యాకల్టీస్, మీకు మామూలుగా ఒక లెక్చరర్ ఫ్యాకల్టీ ఉంటారు, ఇంకొకటి HOD సంబంధించిన లెవెల్లో ఒకరు సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే మనకి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 2, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3, 4, 5, దీంట్లో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ చేస్తే మనకి జాబ్ కానీ మనకు స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ పెరుగుతాయి.
సో ఇవి పెరగడం బట్టే మనకి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది స్టూడెంట్స్. మీకు నీ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్‌గా ఇస్తున్నాను నా ఉద్దేశము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా గైడెన్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ప్రతి దానికోసం. ఓపెన్ ఎలెక్టివ్ కూడా ఇలానే కొన్ని కోర్సెస్ ఉంటాయి. అవి ఆ టైంలో మనకి యూనివర్సిటీ నుంచి కానీ, కాలేజ్ నుంచి కానీ గైడెన్స్ చేస్తారు. సో, మనం ఆ కోర్సెస్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు మెయిన్‌గా నేను చెప్పాను కదా! యూనిట్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ కోసం చెప్తున్నాను. సో, ఫస్ట్ మీకు ఈ కాలేజ్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వీక్‌లో మీకు యూనిట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో, అవి 25 మార్క్స్‌గా ఉంటాయి. సో, 2 చాప్టర్స్ పెడతారు. సో, దాని తర్వాత మిడ్ ఉంటది. మిడ్‌లో మీకు హాఫ్ ఆఫ్ ది పోర్షన్ అంటే మీకున్న సిలబస్‌లో సగం పోర్షన్ మిడ్‌లో ఉంటది. ఫస్ట్ మిడ్‌లో. దాని తర్వాత సెకండ్ యూనిట్ ఓన్లీ 2 చాప్టర్స్ ఉంటాయి. దాని తర్వాత మిడ్ ఉంటది. ఆ మిడ్‌లో మొత్తం నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ ఉంటది. సో, అక్కడితో మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోతది. దాని తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మీకు ఇంటర్నల్ ప్రాక్టికల్స్ ఉంటాయి. సో, ఇక్కడ దాకా ఎగ్జామ్స్ అవుతాయి. సో, మిడ్‌లో మీకు ఫస్ట్ మిడ్, సెకండ్ మిడ్ ఉన్నాయి కదా! ఆ రెండిటిని యావరేజ్ తీసుకొని ఇంటర్నల్ మార్క్స్ తీస్తారు. సో, అవి ఫైనల్ ఎండ్ ఎగ్జామ్‌కి యాడ్ చేస్తారు. అండ్ ఇంటర్నల్ మార్క్స్ మీకు ప్రాక్టికల్స్ వచ్చిన మార్క్స్ ఫైనల్ ప్రాక్టికల్స్‌లో యాడ్ చేస్తారు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఇంటర్నల్ మార్క్స్ ఏమో మిడ్‌లో నుంచి తీసుకుంటారు ఫైనల్ ఎగ్జామ్ యాడ్ చేయడం కోసం. అండ్ ఫైనల్ మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో కూడా ఇంటర్నల్ మార్క్స్ యాడ్ చేస్తారు. అవి ఎక్కడి నుంచి తీసుకుంటారంటే మీకు ఇంటర్నల్ ప్రాక్టికల్స్ పెడతారు కదా! అక్కడి నుంచి తీసుకుంటారు. సో, ఇలాగా మీకు కాలేజ్‌లో పెట్టే ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్ నుంచి మీరు మెయిన్‌గా తీసుకోవాలి. ఎందుకు అంటే ఒకటేసారి ఎండ్ ఎగ్జామ్స్ చూసుకుంటే మీకు చాలా ప్రాబ్లమ్ అవుతది. ఫస్ట్ యూనిట్‌లోనే 2 చాప్టర్స్ పెట్టినప్పుడు అక్కడ కొంచెం ఫోకస్ చేయండి. దాని తర్వాత అగైన్ మళ్ళీ మీకు మిడ్ పెడతారు. అప్పుడు కొంచెం ఫోకస్ చేయండి. అండ్ అగైన్ యూనిట్ పెడతారు. అక్కడ ఫోకస్ చేయండి. మళ్ళీ అగైన్ మిడ్ పెడతారు. అక్కడ ఫోకస్ చేయండి. అలా ఫోకస్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు మీకు చాలా లైట్‌గా ఉంటది. ఎందుకు అంటే మిడ్స్‌లో నుంచి ఇంటర్నల్ మార్క్స్ తీస్తారు. ఆబ్వియస్లీ మీకు ఆ మార్క్స్ అనేవి ఫైనల్ ఎగ్జామ్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ అవుతది. అండ్ అప్పటి నుంచే మీరు మీ లెవెల్ అంటే మీరు మొత్తం డీటెయిల్‌గా చదివితే అప్పుడే చదివేసేయండి. లేదా మేము లైట్‌గా చూసుకుంటాం సార్ అంటే అప్పుడే లైట్‌గా చూసుకోండి. అప్పటినుంచే. సో, మీ బిహేవింగ్ తగ్గట్టుగా అప్పటి నుంచే మీ ఫోకస్ పెట్టండి. సో, ఫైనల్ ఎగ్జామ్‌లో మీ నాలెడ్జ్ కన్నా, మీ వర్క్ హార్డ్ కన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఎందుకంటే ముందు నుంచే మీరు రెడీగా ఉంటారు కాబట్టి ఎగ్జామ్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అదే ఎగ్జామ్ ముందు మీరు ఎంత ట్రై చేసినా మీరు ఇది గెటిన్ చేయలేరు. ఎందుకంటే ఇంజినీరింగ్ అనేది సెపరేట్. సో, మీరు ఇంటర్మీడియేట్ 10థ్‌ని మీరు లాస్ట్ ఎండ్ ప్రిపరేషన్స్ చేసినట్టుగా ఇంజినీరింగ్ చేస్తే బ్యాక్‌లాగ్స్ ఎక్కువ ఉండిపోతాయి. బ్యాక్‌లాగ్స్ ఉంటే జాబ్స్ రావు. అండ్ జాబ్స్ కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే మీకు నాలెడ్జ్ అనేది ఇంజినీరింగ్ నుంచి రాదు. సో, అందుకోసమే ముందు నుంచే ప్రిపరేషన్స్ చేయండి. మంచి నాలెడ్జ్ గెయిన్ చేయమని ఆర్ఎస్ అకాడమీ నుంచి మా అడ్వైస్. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్‌గా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మేము మీకోసం వీడియోస్ తీస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.